సిమ్రన్, ఫోన్ మోగుతోందిగా, ఎత్తి మాట్లాడు. లేదక్కా, అది సిమ్రన్, ఏదో ముఖ్యమైన పని ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎలా సిమ్రన్? అక్క, ఆఫీస్ పనులు ఎప్పుడూ ఉంటాయి. ముందు నేను ఒక మంచి కోడల్ని అనిపించుకోవాలి. అదిగో కార్తీక్ కూడా వచ్చేశాడు. ఏ కార్తీక్, ఈరోజు ఇంత త్వరగా వచ్చేసావే? ఓయ్, నువ్వు నీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ పార్టీకి వెళ్ళావు కదా, చెప్పు ఎలా జరిగింది? సరే, భోంచేసావు కదా? మర్ది గారు, ఈ షర్ట్ మీకు చాలా బాగుంటుంది. రేపు మీరు ఇదే వేసుకుని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? చిన్నా, నేను చెప్పానుగా మా బంధువులమ్మాయి పుష్ప ఉంది, ఇవాళ చూడ్డానికి వెళ్ళాలని. రేపు ఉదయం సరిగ్గా 11 గంటలకు వెళ్తున్నాం. కార్తిక్ చిన్నాన్న ఒళ్ళో నేనే కూర్చుంటాను. మున్ని, బబ్లీ, మీరు చెప్పండి, ఈ రోజు ఏమేం చదివారో? నానమ్మ ఈ రోజు టీచర్ గారి పెళ్లి, అందుకని ఆవిడ సెలవు మీద వెళ్ళింది. సరే, అయితే అన్ను, నువ్వేం చదివావో చెప్పు నాన్న. నానమ్మ ఈ రోజు టీచర్ గారు మాకు ఎప్పుడూ నిజమే చెప్పాలని నేర్పించింది. మంచి మాట చెప్పారు, సబాష్. కానీ నానమ్మ ఎప్పుడైనా ఒక మంచి పని కోసం అబద్ధం చెప్పడం తప్పంటారా? ఊరి దేవుడా, ఈ అన్నుగాడు మళ్ళీ చిచ్చు పెట్టేలా ఉన్నాడు ఈరోజు. తప్పే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అబద్ధం అనేది ఎన్నటికీ ఆడకూడదు. అబద్ధం చెప్పడం అనేది మనం చేసే మహాపాపం. సరే, మీరందరూ పళ్ళు తోముకున్నారా? మీరు తోముకున్నారా చెప్పండి. అలా నవ్వకూడదు. పళ్ళు తోముకోకపోతే చిగుళ్ళనేవి పాడవుతాయి. ఏమవుతాయి? వెళ్ళండి, పళ్ళు తోముకోండి. అమ్మాయి మీనాక్షి, పిల్లలకు చదువు సంధ్యలతో పాటు పెద్దలతో ఎలా ఉండాలో నేర్పించు. బాగా చెడిపోయారు. I love you, Karthik. I really love you. ఏంటి మరిది గారు, అప్పుడే పుష్ప ఆలోచనల్లో మునిగిపోయారా ఏంటి? ఏంటి? అదేంటంటే, మా చుట్టాలమ్మాయి పుష్ప ఫోన్లో చెప్పాను కదా రేపు చూడ్డానికి వెళ్ళాలని. ఆ పిల్ల గురించేగా నువ్వు ఆలోచిస్తున్నావు? చూడలవ్లీ, ఈ కార్తీక్ ఉన్నాడే, నాకైతే కుటుంబపు విలువలు ఉన్నవాడలా అనిపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే తల్లి చాటు కొడుకులా, అంతే. అయితే మాత్రం కార్తీక్ కి నాకు మధ్య ఉన్న ప్రేమకి ఏం సంబంధం? అవును తారా, నువ్వు చెప్పే విషయానికి వీళ్ళ ప్రేమకి సంబంధం ఏంటి? అయ్యో అభయ్, నువ్వు మర్చిపోయావా ఆ రోజు లవ్లీ చెప్పిన అబద్ధానికి కార్తీక్ వాళ్ళమ్మ ఎలా రియాక్ట్ అయ్యారో? అయినా నువ్వు ఆడిన నాటకం వల్ల జీవితంలో మొదటిసారిగా మా కార్తీక్ ని అనుమానించాను. వాడి మీద కోప్పడ్డాను. ఇదంతా నువ్వు చెప్పిన అబద్ధం, నీ స్వార్థం, కేవలం నీ నాటకం వల్లే జరిగింది. ఆవిడికి అబద్ధం చెప్పేవాళ్ళంటే చాలా ద్వేషం. అయినా కార్తీక్ వాళ్ళమ్మ ద్వేషించే అమ్మాయిని ఎలా ప్రేమించగలడు? నువ్వే ఆలోచించు. అందుకే అతను భయపడుతున్నాడు. తన మనసులో ఉన్న ప్రేమను దాస్తూ నీకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. తారా, కార్తీక్ వాళ్ళ అమ్మగారు నన్ను ఒకేసారి చూశారు. అంతకుమించి ఆవిడకి నా గురించి ఏమీ తెలీదు. ఒకవేళ నా గురించి తెలిస్తే ఆవిడ తప్పకుండా అభిమానిస్తారు. వాళ్ళిద్దరూ నన్ను అంగీకరిస్తారు. అమ్మ లవ్లీని ఎప్పటికీ అంగీకరించదు. తనని మర్చిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. తప్పదు, కష్టమే అయినా ప్రయత్నించాలి కార్తీక్. నిజానికి అత్తయ్య గారిని ఒప్పించడం ఎవరి వల్ల కాదు. వదిన తను నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నప్పుడు ఐ లవ్ యూ. తనని నా గుండెలకి హత్తుకోవాలి అనిపించింది. కానీ నేను తనని ప్రేమించలేనని ఆ క్షణం నేను తనతో చెప్తున్నప్పుడు నేను తన కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాను.
వదిన, నాకు తెలుస్తోంది నేను తన నుంచి పారిపోతున్నాను అని. అయినా కూడా నేను నా మనసుకు నచ్చ చెప్తున్నాను. చూడు కార్తీక్, ఇది అసాధ్యమని తెలిసినప్పుడు నీ మనసును బాధ పెట్టుకోవడం ఎందుకు? నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఆ అమ్మాయిని పూర్తిగా మర్చిపోవడం మంచిది. నిజానికి ఇప్పుడు నా టెన్షన్ ఏంటంటే ఈ స్థితిలో నువ్వు పుష్పం చూసేందుకు ఎలా వెళ్ళగలవు? నేనిప్పుడు ఏ అమ్మాయిని చూడటానికి వెళ్ళటం లేదు. కానీ అలాగనే అత్తయ్య గారితో ఎలా చెప్తావు? అయ్యో దేవుడా, గౌరీ అక్కయ్య ఈ సంబంధం కుదురుతుందని సంతోషంగా ఉంది. ఆవిడ ఎంత బాధపడుతుందో. సరే వదిలే, నువ్వు ఆ పని చేయి. నువ్వు కాస్త టైం తీసుకుని కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. ఆలోచించే చెప్తున్నాను వదినా. నేనెక్కడికి వెళ్ళను. రేపు ఉదయం అన్నిటికంటే ముందు నేను అమ్మతో మాట్లాడి ఒప్పిస్తాను. అంతేకాదు, నేను ఈ సమస్య నుంచి బయటపడే వరకు, లావణ్యాన్ని పూర్తిగా మర్చిపోయే వరకు నేను ఏ అమ్మాయిని చుట్టానికి వెళ్ళపోను. వెంకటేశ్వర, కార్తీక్ని ఈ కష్టం నుంచి బయటపడే తండ్రి. ఏమండి, మీకోసం బాదం పాలు తీసుకురానా? వద్దు, నా కడుపు నిండిపోయింది. అది ఒక మాట. మా చుట్టాలమ్మాయి ఉందే పుష్పాని, తన్ని చూసేందుకు అత్తయ్య గారు కార్తీక్ వెళ్తున్నారు. నేనేమంటున్నానంటే ఏది జరిగినా మన మంచికే జరుగుతుందని. ఒకసారి అమ్మాయి ఇక్కడికొచ్చిందంటే అందరితో బాగా కలిసిపోతుంది. మీరే చూస్తారుగా, కార్తీక్కి అత్తయ్య గారికి పుష్ప తప్పక నచ్చుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కోడళ్ళందరూ సొంత అక్క చెల్లెళ్ళ కలిసిమెలిసి ఉంటాం. ఇక చాలు, లైట్ ఆఫ్ చేయి. ఏమండి, మీరొకసారి కనుక మా బంధువులతో కలిసినట్లయితే తప్పకుండా సంతోషిస్తారు. ఏమండి, మీరు కూడా పుష్పం చూసేందుకు వెళ్తారుగా? నేను ఈ విషయంలో తలదూర్చను. నువ్వు కూడా తలదూర్చకుండా ఉంటే బాగుంటుంది. మీరు మెచ్చుకోకపోయినా నేను చెప్పే మాటలైనా కాస్త వినొచ్చు కదండి. నేను చెప్పేది అర్థం చేసుకో. బాగా అలసిపోయాను, నిద్రొస్తోంది. రేపు ఉదయాన్నే లేవాలి. టిఫిన్, భోజనం, మళ్ళీ టీ. అరే, ఈ టీ టిఫిన్ భోజనం అన్నీ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? పని చేస్తున్నా. ఇవన్నీ ఇంట్లో చేసే పనులు ప్రతిరోజు ఉదయం నుంచి జరుగుతూనే ఉంటాయి. ఇంటి కోడలు ఇవన్నీ చేస్తూ ఉండాల్సిందే, నేను తప్ప. సరే, అదంతా బానే ఉంది, కానీ ఇవన్నీ నోట్స్ లో ఇలా ఎందుకంటే నేను వీటన్నింటినీ గుర్తుంచుకోవడమే కాదు, ఇవన్నీ పర్ఫెక్ట్ గా నేర్చుకుని ఒక మంచి కోడలు అనిపించుకుంటాను. ఓకే, హౌస్ మేకరా. నీకలా నవ్వెందుకొస్తుంది? ఒకటి చెప్పనా, ఇవన్నీ విన్నప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను. చాలా ఈజీ అని, ఒక హౌస్ మేకర్ నవ్వడం. కానీ కష్టం. నా ఆలోచన తప్పు. ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే మనం చాలా బాధ్యతగా ఉండాలి. బహుశా నేను ఈ విషయాన్ని ముందే అర్థం చేసుకోవాల్సింది. సిమ్రాన్, అన్నీ సర్దుకుంటాయి. రాయిలా కూర్చో. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు కూడా ఒక మంచి కోడలు అవుతావు. అలా అయినా బాగుండు. అంతకాకున్నా మిగతా కోడలు చేసిన పనులు నేను సగం చేసినా చాలు, చాలా సంతోషంగా ఉండేదాన్ని. చూడు సిమ్రాన్, అతిగా ఆలోచించకు. నీ మీద ఇంకా కొన్ని బాధ్యతలున్నాయి, వాటిని చూడు. ప్రియా, ఈ టైంలో ఇదేంటి? రేపు అత్తయ్య గారితో కార్తీక్ కోసం అమ్మాయిని చూసేందుకు వెళ్తున్నాను. అదే గౌరీ అక్క వాళ్ళ రిలేటివ్ అంట. అది సరే, నువ్వెందుకు వెళ్తున్నావు? అయ్యో రామా, ఎందుకంటే అత్తయ్య గారు రమ్మన్నారు. ఓ, అందుకేనా ఈ ఏర్పాట్లు? ఈ రోజంతా ఇంటి పనితో అలసిపోయాను. మళ్ళీ రేపు ఉదయాన్నే లేచి రెడీ అవ్వాలి. పర్వాలేదులే, నువ్వు లేవగలవు. ఓకే,
యునో అది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఎలా ఉండేదాన్ని ఎలా అయ్యాను అని. నేను లండన్లో పెరిగాను. అక్కడున్న ఫ్రీడమ్, లైఫ్ స్టైల్ ఇవన్నీ నేను చాలా మిస్ అవుతున్నాను. బాధపడకు, కొన్నాళ్ళలో ఈ లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తావు. ఓకే? అన్నయ్య సరిగ్గా 11 గంటలకు వచ్చేస్తారు. అదేంటంటే అత్తయ్య గారు ఖచ్చితంగా టైం పాటిస్తారు. ఇంకో విషయం, పుష్పని అందంగా అలంకరించండి. అలాగే. సరే, ఇక నేనుంటాను. మంచిది, నమస్కారం. అత్తయ్య, వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు. మంచిది. అమ్మాయి గౌరీ, అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయేమో చూడు. అలాగే కార్తీక్ కూడా రెడీ అయ్యాడో లేదో ఒకసారి చూడు. అలాగే అత్తయ్య. మిన్ని, నేను మా వాళ్లతో అంతా మాట్లాడాను. అత్తయ్య గారు వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. నా ఉద్దేశంలో ఈ సంబంధం కుదిరినట్టే. అమ్మా, కార్తీక్, నువ్వింకా రెడీ కాలేదా? మేమందరం రెడీ అయిపోయాం. అక్కడ కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. మా చెల్లి పుష్ప కూడా. ఏమైంది కార్తీక్? ఏంటి ఆలోచిస్తున్నావు? పద, త్వరగా రెడీ అవ్వు. పద. పాపం కార్తీక్. పాపమా? పాపం ఎందుకు? పాపమా? అదా, ఇప్పుడు పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడం కొంచెం కష్టమైన పని కదా, అందుకని అలా అన్నాను. అమ్మాయి మీనాక్షి. అత్తయ్య గారు వస్తున్నా. అత్తయ్య గారు, పద పద. చూడు మీనాక్షి, మా గదిలో మా పర్సు ఉంది. అలాగే దాని పక్కన కొన్ని వస్తువులున్నాయి, తీసుకురా. ఇదిగో తీసుకోండి మావయ్య. ఇవ్వమ్మా. ఇదిగోనండి మీ పర్సు. అత్తయ్య గారు, ఇదేంటి? ఇందులో బంగారు గొలుసుంది. అక్కడ అన్ని సవ్యంగా కుదిరితే ఆ అమ్మాయి మనకు కావలసినట్లుగా ఉంటే ఇది కానుకగా అమ్మాయి మెళ్ళో వేద్దాం. ఇప్పుడు మీరు వెళ్లి మిగతా ఏర్పాట్లను చూడండి. అలాగే అత్తయ్య గారు. అది నా ఉద్దేశం ఏంటంటే బంధువులతోనే సంబంధం కుదిరితే చాలా బాగుంటుంది. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు శ్రీమతి గారు? నేను ఆలోచించేదేంటంటే అంతా అనుకున్నట్లుగా జరిగితే చాలు, క్రితంసారి జరిగినట్లు కాకుండా. ఒకవేళ ఆ అమ్మాయి అక్కడ నాకు నచ్చకపోయి అప్పుడు మనం వద్దని చెప్పాల్సి వస్తే? మీరిప్పుడు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? అంతా శుభమే జరుగుతుంది. కాస్ట్యూమ్స్ చూసుకో. పర్ఫెక్ట్ గా సరిపోయాయి కదా, ఏమన్నా లూజ్ చేయమంటారా? ఇంకా లవ్లీ, మీ డ్రెస్ కాస్త చెక్ చేసుకోండి, సైజ్ కరెక్ట్ గా ఉందో లేదో. ఒకసారి కార్తీక్ కి ఫోన్ చేసి కలవమని అడుగుతాను. రండి త్వరగా. ఏమండి, మీరు ముందు కూర్చోండి. అది ఏసీ ముందు కూర్చుంటే నాకు బాగా చలి పుడుతుంది. సరే, నేనే ముందు కూర్చుంటాను. పిల్లలు, మీరు త్వరగా రండి, ఆలస్యం అయిపోతుంది. అమ్మాయి ప్రియా, ఈ బ్యాగ్ నాకివ్వు. బైక్ మీద పట్టుకొని కూర్చోవడం కష్టం. అమ్మాయి గౌరీ, ఇలా ఇవ్వండి అత్తయ్య. కార్తీక్, ఇప్పుడు మాట్లాడే టైం లేదు, పద వచ్చి కూర్చో.
మళ్ళీ ట్రై చేస్తాను. కార్తీక్, మరీ అంత ఇంపార్టెంట్ ఫోన్ అయితే కార్ సైడ్కి తీసుకొని మాట్లాడు. లేదమ్మా, ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, అదేమంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇప్పుడేం చేయను? ఓ పని చేస్తా, SMS పెడతా. కార్తీక్, నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, కానీ నువ్వు ఆ లేడీ హిట్లర్ లాంటి మీ అమ్మని చూసి భయపడుతున్నావని. ఒకవేళ నువ్వు గనక నన్ను ప్రేమించింది నిజమైతే కృష్ణకాంత్ పార్కులోకి సాయంత్రం 5 గంటలకి వచ్చి నన్ను కలువు. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వొచ్చి నన్ను కలిసే వరకు ఎదురు చూస్తుంటాను. లవ్లీ. కార్తీక్, ఇలా ఇన్నిసార్లు ఫోన్ చేసేదెవరు? ఫోన్ కదమ్మా, అది మెసేజ్ వచ్చింది. ఇలా ఇవ్వు. నువ్వు కార్ డ్రైవ్ చేయి, నేను చదివి చెప్తాను. ఆపండి ఆపండి. ఏమైంది గౌరీ? అది అమ్మాయి వాళ్ళ ఇల్లు వచ్చేసింది. ఓ అలాగా ఇక్కడే అలాగా. ఇలా లెఫ్ట్ లో వెళ్ళాలి. తీసుకో. దిగండి మావయ్య. అత్తయ్య గారు చూడండి, మా పుష్ప మీ అందరికీ బాగా నచ్చుతుంది.